ఇవాళ పాసురంలో అమ్మ ఏమన్నదంటే ఇళంకిళియే అన్నది. అంటే లేత చిలుకలాగా తీయని పలుకులు పలికే అమ్మ అనమాట. లేత చిలుకలాగా తీయని పలుకులు పలికే అమ్మ ఇళంకిళియే అన్నది. ఈవేళ పాసురంలో ఏం జరిగిందంటే సంవాదన జరిగింది. ఇప్పటివరకు ఆ అమ్మ మన గోపికలందరూ అమ్మ పిలిస్తే బయటికి రావడమే తప్పితే ఇప్పటివరకు లోపల నుంచి ఏ గోపిక మాట్లాడలేదు. ఈరోజు గోపిక లోపల నుంచి మాట్లాడుతుందన్నమాట. ఈరోజు పాసురం అర్థం తెలుసుకుందాం. ఈవేళ ఓ చిలుక వంటి పలుకులు కలదానా, మేమందరము నీ వాకిట ముందు నిలుచుని ఉన్నాము, ఇంకనూ లేవవేళ. అప్పుడు అని అడిగితే అమ్మ అడిగితే లోపల గోపిక ఇలా అన్నదంట, ఓ పూర్ణురాలకు గోపికలారా, గట్టిగా అరవకుడు, నేను వచ్చుచున్నాను అన్నది. మళ్ళీ ఇప్పుడు బయట ఉన్న అమ్మ ఏమన్నదంటే, నీవు చాలా నేర్పుగలదానువు, నీ మాటలలోని కాఠిన్యము నేర్పుతనము మేము ముందే ఎరుగుదము అన్నది. అంటే ఇప్పుడు లోపలున్న గోపిక ఏమంటోంది, మీరే నేర్పరులు, కానిండు లెండు, కఠినరాలరు మీరే, అందరూ వచ్చి ఉన్నారా, నేను ఎందులకు రావలేను అని అడిగింది. అంటే బయట గోపిక అందరూ వచ్చి ఉన్నారు, కావాలననిన వచ్చి లెక్క పెట్టుకొనుమును. కువలయ పీడితుడు అను మదగజమును సంహరించిన వాడు, శత్రువుల దర్పమును అణిచనివాడు, మాయావి అయిన శ్రీకృష్ణుని నామాలు కీర్తించుటకై మాతో రమ్ము అని చెప్పిందనమాట. అనగానే ఆ అమ్మ బయటకు వచ్చింది ఇవాళ. ఇప్పుడు ఒక ఏనుగు గురించి చెప్పింది అమ్మ ఇవాళ. కువలయ పీడితము అన్న ఏనుగు అనమాట. ఈ ఏనుగు అంటే మదగజము. ఇది కంసుని దగ్గర ఉంటుందట. కృష్ణుడు మధుర నగరికి వెళ్ళగానే కంసుడు అనుకున్నాడట, ఈ ఏనుగు కృష్ణుడిని చిన్న పిల్లాడే కదా కొట్టిపడేస్తుంది అనుకున్నాడు. చాలా మదగజం ఉన్నాడు, చాలా పొగరబోతుంది ఏనుగు. అప్పుడు కృష్ణుడు సునాయాసంగా ఆ ఏనుగుకి మోక్షాన్ని ఇచ్చారు. ఈ ఏనుగు ఎవరు అన్నది మనం తెలుసుకోవాలన్నమాట. ఈ ఏనుగు ఎవరంటే బలిచక్రవర్తి కుమారుడైన మందగతి. బలిచక్రవర్తి రాజు మీకు తెలుసు, మనం 3 పాదాలు కథ మనందరికీ తెలుసు. బలిచక్రవర్తి కుమారుడు ఈయన పేరు మందగతి. మందగతి ఎట్లా ఉండేవాడంటే రాజు కొడుకు, మరి యువరాజు ఆయన నడుచుకుంటూ పోతుంటే అందరినీ రోడ్డు మీద ఉన్న వాళ్ళందరినీ పక్కకు తోసేసి ఇట్లా అంతా చేసుకుంటూ వెళ్తూ ఉండాడంట. వెళ్తుంటే ఒకరోజు ఒక ముసలి బ్రాహ్మణుడు నడుచుకుంటూ పోతుంటే అదే విధంగా ఆయనను కూడా తోసేశాడంట. తోసేయగానే ఆ బ్రాహ్మణుడు ఇప్పుడు బాధతోటి, ఇప్పుడు మనకి శాపం అంటారు, శాపం అంటే ఏం కాదు, శాపం అంటే ఏంటంటే చేతగాని వాడిని ఎవరైనా గట్టిగా మందలించి కానీ ఆయనను బాధ పెడితే ఆ చేతగాని వాడు, దేవా నాకు ఎందుకు ఇట్లా చేశావు అని బాధపడతాడట. ఆ బాధ శాపంగా మారుతుందట. ఎప్పుడైనా కానీ అంతే, ఎవరైనా కానీ చేతగాని వాళ్ళని ఎప్పుడూ ఏం చేయకూడదట. ఆ చేతగాని వాడిని బాధ పెట్టినందువల్ల ఆయన బాధపడ్డాడట. ఆ బాధపడినందుకు ఆ శ్రీమన్నారాయణ ఏం చేశాడంటే ఈయనని ఒక మదగజంగా పుట్టించి వచ్చే జన్మలో నువ్వు మదగజంగా పుడతావు అని శపించారంట. అంటే అప్పుడు పశ్చాత్తాపడి, స్వామి నాకు ఏదైనా ఉపశమనం ఇవ్వండి అంటే, సరే నీకు ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణుని రూపంలో వచ్చి నిన్ను సంహరిస్తాడు అని ఒక మోక్షాన్ని ప్రసాదించారనమాట ఆయనకి. ఇది ఇవాళ మందగజం గురించి మాట్లాడుకున్నాం. ఇవాళ మనం నిద్ర లేపిన ఆళ్వార్ ఎవరంటే తిరుమంగై ఆళ్వార్. తిరుమంగై ఆళ్వార్ ఆయన అసలు పేరు కలియన్ అని ఈయన పేరు అనమాట. ఈయన నలనామ సంవత్సరం కార్తీక మాసం కృతికా నక్షత్రంలో జన్మించారనమాట. ఈయన చోళరాజుల వద్ద సైన్యాధికారిగా పనిచేశారట. అలనాడు అనే ఒక చిన్న ప్రదేశాన్ని ఆ చోళరాజులు ఈయనకి ఇచ్చేసి నువ్వు పరిపాలించుకో అని చెప్పారంట. ఆ తర్వాత ఈయన ఏం చేశారంటే కుముదవల్లి అని ఒక వైద్యుడి కుమార్తెను ప్రేమించాడంట. ఈయన ఆ వైద్యుడి కుమార్తెను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడంట. అప్పుడు ఆ కుముదవల్లి ఒక షరతు పెట్టిందంట. ఆ షరతు ఏంటంటే ప్రతిరోజు 1008 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి అన్న షరతు పెట్టిందంట. ఈయనేంటి ఒక ప్రాంతానికి రాజు లాంటి వాడు అనమాట, జమీందారు లాంటి వాడు. ఈయన చేతిలో అన్నీ ఉంటాయి. సరే ఇదేముంది నేను చూసుకుంటాను అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడంట పెళ్లికి. అదేవిధంగా ప్రతిరోజు 1008 మంది బ్రాహ్మణులకు భోజనాలు
సంతర్పణ ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది అనమాట. ఇట్లా ఈ విధంగా భోజనాలు పెడుతూ ఉంటే ఆయన ఆస్తంతా కరిగిపోయింది. రాజుకి కప్పం చెప్పి కట్టలేకపోయాడు. ఆ తర్వాత చివరికి ఈయన ఎటువంటి స్థితికి వచ్చాడు అంటే ఈ ఈ వ్రతాన్ని అంటే భార్య మాటను నిలబెట్టడానికి దొంగతనాలు చేయడం ప్రారంభించాడట. అందరికి ఊళ్ళలోకి వెళ్ళి అందరి దగ్గర దొంగతనాలు చేయడానికి ప్రారంభిస్తే ఈయన వెంబడి 4 అసిస్టెంట్లు ఉండేవాళ్ళట. నలుగురు ఒకతను ఎవరంటే నీటి మీద నడిచేవాడట ఒకడు. ఇంకొకడు ఎవరంటే నీడను ఒదిగి ఉండేవాడట. మూడో అతను ఎవరంటే తాళముల నోటితో ఊది తెరవగలిగినవాడట. నోటితో ఇట్లా ఊదేస్తే తాళం తెరుచుకుపోతుందట. ఆ తర్వాత ఇంకొకతను ఎవరంటే గాలిలో నడిచేవాడట. వీళ్ళు నలుగురు ఈయనకు సహాయంగా ఉండేవాళ్ళంట ఎప్పుడు పోయినా దొంగతనం చేయడానికి వెళ్తే. అంటే వీళ్ళెవరో అర్థం చేసుకోండి, ఆ స్వామివారి పంపించిన వాళ్ళే. అట్లా ఇలా దొంగతనాలు చేస్తుంటే ఒకసారి ఈయన ఒక పెళ్లి బృందం వస్తుంటే ఆ పెళ్లి కొడుకుని చేతి వేలి ఉంగరం లాక్కోవడానికి ప్రయత్నించాడంట. లాక్కునే ప్రయత్నం చేస్తుంటే ఆ ఉంగరం రాలేదంట ఆయనకి. రాకపోతే ఏం చేయాలి అన్నట్టుగా అనుకుంటే ఆ పెళ్లి కొడుకు నవ్వుతూ అన్నాడంట, నీకు ఉంగరం రావట్లేదు కదా, ఆ వేలితో పాటు తీసుకుపో అన్నాడంట. అనగానే ఇదేంటి ఇలా అన్నాడండి అని ఆ స్వామి చూడగానే ఆహా దివ్యమంగళ విగ్రహం కనిపించిందంట ఆయనకి. ఆ స్వామివారి దర్శనం కనిపించింది. ఆ పెళ్లి కొడుకు ఎవరో గారు ఆ స్వామివారే వచ్చేసి ఈయనకి మోక్షం ప్రసాదించారంట. అప్పటి నుంచి ఇంకా ఇవన్నీ మానేసి ఆ స్వామివారి సన్నిధిలో చేరి ఆళ్వారయ్యారనమాట. ఇది ఈవేళ పాసురంలో మనం చెప్పుకోవాల్సిన విషయం. ఈవేళ పాసురం అయిపోయిన తర్వాత మనం చెప్పుకున్నది ఏంటంటే రేపు అందరం కలిసి మన స్వామివారి సన్నిధికి వెళ్తాము. అక్కడ ద్వారపాలకులను కోరుకొని నాయగనాయ నిండ నందగోపనుడై కోవిల్ కాపానే అన్న పాసురం మనం చదువుకుంటాం. ఇప్పటి వరకు మనతో పాటు 10 మంది ఆళ్వార్లు వచ్చారు. అసలు ఎంతమంది ఆళ్వార్లు? 12 మంది ఆళ్వార్లు. 12 మందిలో ఒక ఆళ్వారు మన గోదా తల్లి, ఇంకొక ఆళ్వారు ఉన్నారు. ఆ ఆళ్వారు మనతోటి ఎందుకు రాలేదంటే ఆయన గురువుగారి వెంబడి ఆయన వచ్చేస్తారనమాట. ఆయన గురించి మనము 17వ పాసురంలో మనం తెలుసుకుందాం. ఆ తర్వాత 18వ పాసురంలో మనము మన ఎంబెరుమానారు గురించి తెలుసుకుందాం అనమాట. ఇది ఇవాళ విశేషం. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.